Dear friends, today my first wedding anniversary. Thank you. ఈ హ్యాపీ అకేషన్ సందర్భంగా ఇక్కడున్న కపుల్స్ కి ఒక చిన్న ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాం. అదేంటంటే ఇక్కడ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం తిన్నా బిల్ కట్టాల్సిన అవసరం లేదు. దానికి మేం పే చేస్తాం. సో ఎంజాయ్ ద ఫుడ్ అండ్ గివ్ మీ యువర్ బ్లెస్సింగ్స్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ బ్రో. థ్యాంక్ యూ. పెళ్లనే 100 పంటలో తొలి వసంతం పూర్తి చేసుకున్న మీ ఇద్దరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వన్ స్మాల్ డౌట్ బ్రో. మిమ్మల్ని చూస్తుంటే నారీ నడుము మురారిలా ఉన్నారు. వీళ్ళల్లో మీ భార్య ఎవరు? తను నా భార్య అపర్ణ. తన నా మరదలు ఇందు. ఏం కాదు, నేనే తన భార్యని. కాదు, నేను. ఓకే మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. సేమ్ సిచ్యువేషన్ నాకు పెళ్ళైన కొత్తలో వచ్చింది. నా మరదలు తనకు పోటీగా వచ్చింది. అప్పుడు మా బామ్మ ఒక చిన్న చిట్కా ఉపయోగించి నా సమస్యను పరిష్కరించింది. ప్లీజ్ బ్రో, ఆ చిట్కా ఏంటో చెప్పి నన్ను కూడా సేవ్ చేయి. సింపుల్ బ్రో. 2 గ్లాసెస్ పాలు తెప్పిస్తాను. ఆ 2 గ్లాసులు వీళ్ళిద్దరికి ఇచ్చి నేను 10 లెక్క పెట్టేలోపు ఎవరు ఫస్ట్ ఆ పాలు తాగుతారో తనే నీ భార్య. పాలు తాగడం కూడా ఒక పందవేనా? నేను రెడీ. నేను రెడీ. బేరర్, అలాగే సార్. ఇవిగో వేడివేడిగా పొగలు కక్కే పాలు. వేడి పాలా? పందెం అదే మేడం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,